I think I'm blessed to be directing Brindavanam. Okay, NTR garu and pedda hero. And direct చేసే అదృష్టం నాకు కలిగింది సెకండ్ సినిమాకే. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి గారు, కోటి శ్రీనివాసరావు గారు, ఆల్ ద బిగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఆవుతి ప్రసాద్ గారు, రఘుబాబు గారు అండ్ బ్రహ్మానందం గారు, ఎవ్రీవన్. ఆ తర్వాత హీరోయిన్స్కి వచ్చేసి కాజల్, సమంత, కెమెరామెన్ చోటకే నాయుడు గారు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. I think I'm totally blessed to be directing Brindavanam, and ఈ సాంగ్ వచ్చేసి సినిమాలో ఫోర్త్ సాంగ్, ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ సాంగ్ ఇది, అండ్ ఒక 2 విలేజ్ బ్యాక్ డ్రాప్స్ లో వచ్చే సాంగ్ ఇది. సో దట్స్ వాట్ వి షూటింగ్ నౌ. ఇప్పుడు షూటింగ్ ఇదే జరుగుతుంది. దీని తర్వాత ఆగస్ట్ లో విల్ హ్యావ్ వన్ మోర్ షెడ్యూల్, అండ్ విత్ దాట్ మేము సినిమా కంప్లీట్ చేస్తాం. ఐ థింక్ బై సెప్టెంబర్ ఎండ్ ఆర్ సంథింగ్ మేము ముందుకు వస్తాం. దిల్ రాజు గారి బ్యానర్ లో ఇది నాకు సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం కొత్త బంగారు లోకం. నన్ను నేను బాగా నా కోరికలు, నాకు ఫోటోగ్రఫీ ఎలా ఉండాలి, ఒక మంచి లవ్ సబ్జెక్ట్ చేయాలి, అలాంటి ఒక కోరిక ఉన్న నాకు కొత్త బంగారు లోకం సినిమా ఇచ్చి దిల్ రాజు గారు నాకు చాలా 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 ఏదో చేశారు. మళ్ళా నాకు ఎప్పటి నుంచి ఒక పెద్ద హీరోతో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు దాకా నేను చేయలే. అలాంటి సినిమా ఎప్పుడు కమర్షియల్ లో ఉన్నా. ఒక బిగ్ క్యాన్వాస్, బిగ్ ఫిలిం, బిగ్ స్పాన్, ఎన్టీఆర్ లాంటి హీరోతో ఒక మోస్ట్ రొమాంటిక్ అండ్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ అండ్ బిగ్ క్యాన్వాస్ అలాంటి ఫిల్మ్ మళ్ళా ఇదే బ్యానర్ లో రావడం నాకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద సినిమా నాకు ఇది చాలా లైఫ్ లోనే ఒక పెద్ద ఛాలెంజింగ్ అయిన ఒక సిచ్యువేషన్ తారక్ గారికి మ్యూజిక్ చేయడం. సో దట్ విత్ గ్రేటెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ దిల్ రాజు గారు అండ్ వంశీ పైడిపల్లి అండ్ చోటా గారు and all the technicians in the film. This audio will be very massive. Chala పెద్ద ఆడియో అవుతుంది నాకు నా లైఫ్ లో, నా కెరియర్ లో కూడా. సో బృందావనం అన్నప్పటికీ చాలా స్పాన్, తారక్ గారి డాన్స్, టోటల్ ఫ్యామిలీ, ఆల్మోస్ట్ ఆల్ ద స్టార్స్ ఈరోజు ఉండే సినిమాలో ఉండే అందరు స్టార్స్ ఉన్నారు ఈ సినిమాలో. సో దాంతోపాటు ఇంత హెక్టిక్ షెడ్యూల్, ఎవ్రీథింగ్ దే ఆర్ ప్లానింగ్ వెరీ బిగ్. ఆల్మోస్ట్ ఆల్ ద సాంగ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా తీసేశారు ఆల్రెడీ. So my biggest thanks to Tarak Garu, and biggest thanks to Dilraj Garu, Lakshman Garu and Suresh Garu, and Vamsi Paidapalli. So we sat 6 months mundre, we sat, finished all the songs, composing ani. So today it's given me a lot of chala wide span ichindi roju improvement kosam. So audio kuda taralo vedudal chestam tharaga. So really thanks for all these people, అండ్ ఆడియో రిలీజ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ బృందావనం రేపటితో ఈ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. ఇంకో షెడ్యూల్ వచ్చి ఆగస్ట్లో ఉంది. ఆ షెడ్యూల్తో టోటల్ సినిమా కంప్లీట్ చేసి ఆగస్ట్లో ఆడియో రిలీజ్ చేసి సెప్టెంబర్లో సినిమా రిలీజ్ చేయబోతున్నాం. ఎన్టీఆర్తో ఎప్పటి నుంచో, అంటే ఆది అనే సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పటి నుంచి తనతో సినిమా తీయాలని నాకు అంబిషన్ ఉండేది. చాలా కథలు అనుకున్నాము, ఏది వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా ఈ బృందావనం కథ తను విని సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేయడం జరిగింది. బృందావనం అనగానే ఎన్టీఆర్కి ఏంటి ఏదో సాఫ్ట్ టైటిల్ లాగా ఉంది అని చాలా మంది నన్ను అడగడం జరిగింది. అంటే ఎన్టీఆర్కి ఇది ఎలా ఉంటుంది ఏంటని. బృందావనం మనందరికి తెలిసిందే, తెలుగు ప్రేక్షకులకు బృందావనం అనేది తెలుసు. బృందావనం అనేది మనకు ఒక హ్యాపీ ప్లేస్, ఒక హౌస్. సో మెనీ కృష్ణుడికి సంబంధించిన పేరు అది. కానీ సేమ్ టైం ఎన్టీఆర్కి కావలసిన యాక్షన్స్, అంటే ఆ క్యారెక్టర్లోనే ఉంటూ దాదాపు 40 రోజులు యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం ఈ సినిమా గురించి. డెఫినెట్గా ప్రేక్షకులకి ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి. అంటే యాక్షన్ అనగానే ఏదో ఫైట్ పెట్టాలని కాదు, కథలో హీరో క్యారెక్టర్తోనే యాక్షన్ బ్లాక్స్ దొరికాయి. ప్రతి ఒక్కటి కాన్సెప్ట్గా ఉంటూ అద్భుతంగా యాక్షన్ వర్కౌట్ చేసాం. పీటర్ రైన్స్ అండ్ రామ్ లక్ష్మణ్ యాక్షన్ చేశారు. వంశీ అద్భుతంగా, అంటే ఏ ఫైట్ కా ఫైట్ కాన్సెప్ట్ గా చేసి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు దాన్ని అద్భుతంగా వర్కౌట్ చేశారు. డెఫినెట్ గా ప్రేక్షకులకు రేపు ఈ బృందావనం అనే సినిమాలో యాక్షన్ పార్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే ఈ కథ ఒక ప్రకాష్ రాజ్ గారు, ఒక శ్రీహరి గారు, కాజల్, సమంత, దాదాపు 36 మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. అందరూ బిగ్ ఆర్టిస్టులు. కోట గారు, రఘుబాబు, బ్రహ్మానందం, ఆవుతి ప్రసాద్, బ్రహ్మాజీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా అలాగే లేడీస్ లో. సో అందరు కలిసి
చేసిన ఈ సినిమా బృందావనం డెఫినెట్ గా మా సంస్థకి ఈ సినిమా ఒక పెద్ద అసెట్. అంటే ఇప్పటి వరకు చాలా సినిమాలతో మా సంస్థకి పేరు వచ్చింది, అందరికి తెలిసింది అది. బట్ ఈ బృందావనంతో ఒక అచీవ్మెంట్, అంటే ఒక పెద్ద స్టార్ ని పెట్టుకొని ఒక సరి అయిన సినిమా తీస్తే ఎలాంటి రేంజ్ లోకి వెళ్తుందో ఆ రేంజ్ ఈ సినిమాతో మా సంస్థకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలాగే మ్యూజిక్ తమన్ని వంశీ దాదాపు 1.5 year నుంచి కూర్చోబెట్టుకొని కథ చెప్పి అన్ని రకాలుగా సాంగ్స్ షూటింగ్ కంటే ముందే ఆల్ సాంగ్స్ కంపోజ్ చేసుకొని అవిటి కూడా కాన్సెప్ట్ చేసుకొని అద్భుతంగా వర్కౌట్ చేశారు తమన్ అండ్ వంశీ. దానికి లిరిక్స్ కూడా బాగా కుదిరాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సాంగ్ మీరు ఆల్రెడీ షూట్ చేశారు. సో ఇది టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరుండి చేసే సాంగ్ ఇది. సో ఇలా ప్రతి ఒక్కటి అన్ని కుదిరి ఈ సినిమా ఈ సెప్టెంబర్లో పెద్ద సక్సెస్ అయ్యి మా సంస్థకి ఇమేజ్ తేవాలని ఆశిస్తూ మై ఆల్ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ.